ఎవరైతే ఈ ఇద్దరు వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది, అఫెన్స్ చేసినాక వాళ్ళు కొంతమందికి ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది. సో రిసీవర్స్ ఎవరైతే ప్రాపర్టీ రిసీవ్ చేశారో, ఎవరైతే ప్రాపర్టీ అమ్మేసి వాళ్ళకి డిస్పోజ్ ఆఫ్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు వెండి ఏదైతే ఉందో, వెండి గుడిపుడి రఘు అనే అతను ఉన్నాడు, చాటపర్రు సర్పంచ్, ఏలూరు జిల్లాలో చాటపర్రు విలేజ్ సంబంధించిన సర్పంచ్ గుడిపుడి రఘు. ఈయన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అతను. ఇతనికి దొంగతనం చేసినాక వాళ్ళు వెండి ఇవ్వడం జరిగింది. ఈ గుడిపుడి రఘు మీద 8 కేసులు ఉన్నాయి. ఒక రౌడీ షీట్ కూడా ఏలూరు రూరల్ పిఎస్లో మెయింటైన్ అవుతా ఉంది. సో ఇతనికి వెండి ఇస్తే ఎవరికి అనుమానం రాదని ఇతనికి వెండి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇతను కొంత వెండి ఉంచుకున్నారు, కొంత వెండి ఫర్దర్ అమ్మినాడు. అదేవిధంగా నక్కా దుర్గా ప్రసాద్, ఈయన కూడా ఏలూరు సంబంధించిన అతను, ఇతనికి కూడా వెండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సత్తెనపల్లి రాకేష్ ఉన్నాడో, సత్తెనపల్లి రాకేష్ మదర్ సత్తెనపల్లి లక్ష్మి, ఆమెకి కూడా వాళ్ళు ప్రాపర్టీ ఇచ్చారు, ఒక లాకెట్ ఇచ్చారు అది డిస్పోజ్ చేయమని. సో ఆమెను కూడా ముద్దాయిగా పెట్టడం జరిగింది. సో ఈ కేసులో మొత్తం 8 ముద్దాయిలు ఉంటే ఈరోజు 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని మంచి ఇన్వెస్టిగేషన్తో ఛేదించిన డిఎస్పీ తెనాలి ఆధ్వర్యంలో సిఐ పొన్ను రూరల్ అండ్ ఎస్ఐ పొన్ను రూరల్, ఎస్ఐ చేబ్రోల్ అండ్ వాళ్ళ టీం అందరికీ మేము అభినందిస్తున్నాము. వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.